మన రఘురామకృష్ణరాజు గారి మీద అభ్యర్థి దొరకడం లేదండి వైసీపీకి. ఆయనేమో వాళ్ళకి కంట్లో నలుసు, కాల్లో ముళ్ళు, చెప్పి కింద ముళ్ళు అంటారు కదా, ఆ విధంగా ఆయన ఏదో విధంగా ఓడించాలి అని ఆయన మీద చాలా కసి ఉంది వైసీపీకి. కానీ ఇప్పుడు నరసాపురంలో వాళ్ళ క్యాండిడేట్ దొరకట్లా. ఈయనేమో మరి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగానో ఏదో పోటీ చేస్తారని చెప్తున్నారు. ఆయనకి చాలా గ్లామర్ పెరిగిపోయింది వైసీపీ కారణంగా గత 4.5 సంవత్సరాల్లో. ఈ నేపథ్యంలో క్యాండిడేట్లు కావాలంటే ఆయన రఘురామకృష్ణరాజు గారిని చేసిన టార్చర్ వల్ల ఏమైందంటే ఆ నియోజకవర్గంలో అక్కడంతా కూడా ఆ రాజుల కమ్యూనిటీ నుంచి క్యాండిడేట్లు ఎవరు దొరకడం వల్ల మంచివాళ్ళు. ఈ గోకరాజు గంగరాజు గారు వాళ్ళ ఫ్యామిలీ పెద్దది, వాళ్ళని ఏదో ట్రై చేస్తే వాళ్ళు మేము పోటీకి చేయమన్నారట. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితుల్లో అనవసరంగా ఎందుకు చెడ్డ పేరు వస్తుంది అనేటువంటి భయంతో చాలామందిని ట్రై చేస్తున్నారట. అందులో భాగంగా ఒక యాంకర్ను కూడా ట్రై చేస్తున్నారు. ఆ యాంకర్ గారు ఏబిఎన్లోను మరి సాక్షిలోనూ పనిచేశారట. ఆవిడ కూడా ఆ క్షత్రియ కమ్యూనిటీకి చెందిన అమ్మాయి కాబట్టి ఆవిడ్ని పెట్టాలనుకుంటున్నారు అని చెప్పి వార్త అండి. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, చివరికి నరసాపురంలో రఘురామకృష్ణరాజు గారి మీద సరైన ధీటైన అభ్యర్థి కూడా దొరకడం వల్ల ఇవాళ వైసీపీకి అదండి ఈ మొత్తం వ్యవహారం చూస్తే మనకు అర్థమయ్యేది. ఆ న్యూస్ యాంకర్ని పెడతారా లేదా అనే తర్వాత విషయం. అక్కడ వరకు ఆలోచించారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి సరైన అభ్యర్థి దొరకడం లేదు. అంటే తెచ్చిపెట్టుకున్నటువంటి సమస్యలు ఇట్లా ఉంటాయి. ఆ రాజుగారిని వాళ్ళు వేధించిన విధానం వల్ల మొత్తం కమ్యూనిటీనే వాళ్ళు దూరం చేసుకున్న పరిస్థితి వచ్చిందండి. ఎవరో ఒకరిద్దరు అధికారంలో ఉన్నవాళ్ళు, మంత్రులుగా ఉన్నవాళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి గారితో ఉండొచ్చు. కానీ ఇన్ జనరల్ ఏమైందంటే వాళ్ళు చేసినటువంటి టార్చర్ వల్ల, అంటే అక్రమంగా చేశారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు కరెక్టా కాదనేది పక్కన పెట్టండి, ఆయన్ని వేధించిన విధానం, సొంత ఊరికి రాకుండా చేసిన విధానం, ఆయన మరి పుట్టిన ఊరికి, ఆయన నియోజకవర్గానికి ఆయన రాకుండా చేసిన విధానం వల్ల ఆ కమ్యూనిటీలో కూడా చాలా వ్యతిరేకత రావడం వల్ల ఇవాళ రఘురామకృష్ణరాజు గారి మీద అభ్యర్థులను కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి వైసీపీకి వచ్చిందండి. ఇవన్నీ వాటి వార్తలు, వాటి విశ్లేషణ.